ఇవాళ సాయంత్రమే లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. ఈస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటికలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాస్య భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని పరామర్శించారు. ఇక ఈరోజు సాయంత్రమే లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతున్నాయని తెలుస్తోంది. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చాలా మంది భౌతికాయానికి నివాళులు అర్పించేందుకు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో మనం చూస్తున్నాము, అందరూ కూడా అక్కడికి చేరుకోవటం. అలాగే కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ కూడా అక్కడికి చేరుకొని లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అంత్యక్రియలు సాయంత్రమే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ జరగబోతున్నాయి, ఏ టైంకి అంతిమ యాత్ర సాగబోతోంది? ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది. ఇక ఒక్కొక్కరు అందరూ కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొంత స్థానికంగా ఉండే నేతలంతా వచ్చి లాస్య నందితకి కడసారి వీడ్కోలకు పలిపేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. గతంలో ఆమె తండ్రి సాయన్న అంత్యక్రియలు ఎక్కడ చేశారో వెస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటికలో అక్కడే లాస్య నందిత అంత్యక్రియలు కూడా జరగబోతున్నట్టు అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే లాస్య నందిత మరణ వార్త తెలుసుకున్న ఆమె బంధువులతో పాటు కుటుంబ సభ్యులు, నియోజకవర్గానికి సంబంధించిన పాటు ఆ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చివరిసారి ఆమెకి వీడ్కోలు పలికేందుకు వస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి లాస్య నందితకి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం కూడా కేసీఆర్ చేశారు. ఇక సాయంత్రం 4 గంటలకి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లాస్య నందితకి నివాళులు అర్పించేందుకు వస్తున్నట్టుగా మనకు సమాచారం. అందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లాస్య నందిత అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా లాస్య నందిత అంత్యక్రియలను అధికారికంగా నిర్ణయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సిఎస్కు అంత్యక్రియలు చేసేందుకు ఆదేశాలను కూడా చెప్పడం, వెంటనే కూడా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రమే లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా మనం సముతుంది. ఇక సాంప్రదాయం ప్రకారం కూడా ఇప్పుడే, ఎందుకంటే సాయన్న చనిపోయిన తర్వాత కూడా ముగ్గురు ఆడవాళ్ళు కావడం, చిన్న వయసు కావడంతో కూడా ఆమె అంత్యక్రియలను తల్లి చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే సాగుతున్నాయి. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినంత 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో లాస్య నందిత ఇంటి వద్ద నుంచి కూడా అంతిమయాత్ర ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇక్కడ నుంచి అంతిమయాత్ర వెస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు సాగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటికే కొంత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన అందరూ కూడా లాస్య నందితకి కడసారి వీడ్కోలు పలికేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి మన విజువల్స్లో చూసుకోవచ్చు. కొంత ఆమెతో గత కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల మనిషిగా సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేయడం, ఆయన టీడీపీలో ఉన్నా కానీ సుదీర్ఘకాలం తర్వాత బీఆర్ఎస్లో చేరిన తర్వాత కానీ వివిధ రాజకీయ పార్టీతో ఏ పార్టీలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ హౌస్లో ఉండే అంత సాయన్ని ఆశయాలు నిలబెట్టే విధంగా లాస్య నందిత కూడా పనిచేస్తుందని భావించారు. కానీ అనుకోకుండా ఈరోజు రోడ్డు ప్రమాదాల దుర్మరణ చెందడంలో కూడా ప్రస్తుతానికి అయితే ఆమెతో కొంత దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నవారంతా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కన్నీటి పరివర్తన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతాల్లో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా మనకైతే కుటుంబ సభల నుంచి సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. లాస్య ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందని, 6 దంతాలు ఊడిపోయాయన్నారు. తలకు బలమైన గాయమైనట్టు రిపోర్టులో వెల్లడించారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో. ఇంకా ఏమేం వెల్లడించారు? ధనలక్ష్మి, ఈరోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో పటాన్ చెరువు ఓవర్ వద్ద ఇటు కోర రోడ్డు ప్రమాదంలో లాసనింత దుర్మరణం పాలు చెందింది. అక్కడ నుంచి కూడా ఆమెని స్థానికంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి నేరుగా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి కూడా తరలించడం అయితే జరిగింది. ఇక ఆ పోస్ట్ మార్టం నివేదిక పోస్ట్ మార్టం తర్వాత కూడా కొద్దిసేపటి క్రితం ఆమె పార్థివ దేహాన్ని ఆ కార్యక్రమంలో ఇంటికి తరలించారు. కానీ ఇటు పోస్ట్ మార్టం నివేదికలో కూడా చాలా ఆసక్తికరంగా నిర్భరపోయే విషయాలు కూడా ప్రస్తుతానికైతే వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే కూడా లాస్యానందిత అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో అటు ఎడమ కాలు పూర్తిగా కాలు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు శరీరంలోని వెముకలు కూడా బాగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు మొహంలోని ఆరు పళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యడంతో పాటు తలతో పాటు వివిధ ప్రాంతాల్లో తల చెవులతో పాటు వివిధ ప్రాంతాల్లో బలమైన గాయాలన్నట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గాంధీ వైద్యులు పేర్కొనడం జరిగింది. కేవలం సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లనే కూడా ఆమె స్పాట్లోనే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయినట్టు తెలుస్తుంది. ఇక శరీరంలో చాలా ఎముకలు కూడా డ్యామేజ్ అయింది. దీనివల్లనే ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ప్రస్తుతానికైతే ఇటు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో గాంధీ వైద్యులు కూడా పేర్కొనడం జరిగింది. ధనలక్ష్మి, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి కొంత విస్తుపోవటం, అలాగే ఒక కనువిప్పు కలిగించే విషయమే. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనే విషయం చాలా విధాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఫాలో అవ్వట్లేదు. లాస్య విషయంలో జరిగిన విషయం అందరికీ మరోసారి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేస్తోంది, ఎంత డ్యామేజ్ జరుగుద్ది అనే విషయం. దీని పట్ల ఏమంటున్నారు అక్కడ? ప్రస్తుతానికి లాస్యానందిత చూసుకుంటే కూడా చాలా ట్రాజడీ ఉందని చెప్పాల్సి ఉంటుంది. మొదటిసారి లిఫ్ట్లో ఇరుక్కొని కూడా తుది శ్వాసతో కూడా బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల నల్గొండ పర్యటనకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో కోర రోడ్డు ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు తెల్లవారు జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రము మృత్యువు ఆమెను కబలించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కేవలం కొంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం, ముందు సీట్లో కూర్చున్న లాస్య సీటు బెల్ట్ పొట్టుకుపోవడం వల్లనే స్పాట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పక్కనున్న డ్రైవర్కి కొంత తీవ్ర గాయాలనే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. కానీ ఎవడైనా కానీ ఏదైనా కొంత లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు, కొంత సుదూర ప్రయాణం చేసినప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రామాణికమే. పదే కూడా దీనికి సంబంధించి కూడా ఇటు అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక ఉన్నత స్థాయిలో వ్యక్తిలో ఉన్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం నిర్లక్ష్యంగా చేయడంతోనే కూడా ఒక యువ ఎమ్మెల్యే చనిపోయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఓఆర్ఆర్ రోడ్డు మీద సంబంధించి కూడా ప్రమాదాల తీవ్రత గమనించిన, కానీ ముఖ్యంగా కారు సంబంధించిన ప్రమాదాలు చూసుకుంటే కూడా కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వలన కూడా 90% కూడా మృత్యువాత పడుతున్నట్టుగా ఇటీవల కొన్ని నివేదిక వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి అవేర్నెస్ చేస్తున్నారు. లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు, సుదూర ప్రయాణం చేసినప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్ అవుట్స్కట్స్ కావచ్చు, ఓఆర్ఆర్ మీద ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత స్పీడ్ లిమిట్లో ఉన్నా కూడా డ్రైవర్తో పాటు విధిగా పక్కన కూర్చున్న వారు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత నిర్లక్ష్యం కారణంగా, అతివేగం కారణంగా ఒక యువ ఎమ్మెల్యే ప్రాణం కోల్పోతుందిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికైనా ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఎక్కువ కొంత రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 96% కూడా సీటు బెల్ట్ లేకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంలో కూడా విషాదం నింపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, కిరణ్, తలకి బలమైన గాయం అయింది అంటూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ గాయం వల్లే ఆమె మరణించారు అని ఏమన్నా స్పష్టం చేశారా రిపోర్ట్లో? మనకు అందుతున్న సమాచారం ప్రకారం, పటాన్ చెరువు పోలీసు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే చాలా వేగంగా ఒక ముందు ఉన్న లారీని ఢీకొట్టిన తర్వాత కూడా పక్కనున్న డివైడర్ని ఢీకొట్టడంతో కూడా ఇంత దారుణమైన రోడ్డు ప్రమాదం చూసినట్టుగా చెప్తుంది. ముందుగా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, చాలా స్పీడ్గా ఉండడం, 180 అబోవ్ కూడా కారు లాస్యానందిత ట్రావెల్ చేస్తున్న కారు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడైతే మేడ్చల్ దగ్గర ఓవరార్కి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా ఓవర్ స్పీడ్గా, ఎందుకంటే ఓవరార్ మీద కూడా హెవీ వెహికల్స్తో పాటు కార్లతో పాటు డిఫరెంట్ వెహికల్స్ ఎందుకు 4 సంబంధించిన లేయర్స్ ఉంటాయి కాబట్టి ఆ లేయర్స్ను ఫాలో అవుతూ కూడా అటు దాని మీద ట్రావెల్ చేసే వాహనదారులంతా కూడా వాటి ఆ ప్రమాణాలను చూసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాస్యానందిత ట్రావెల్ చేస్తున్న ఏదైతే కారు ఉందో కూడా కారు ఆ హెవీ వెహికల్స్ వెళ్ళే మార్గం గుండా వెళ్ళడం
వెళ్ళడం వెనుక నుంచి లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కూడా కొంత బలంగా 180 స్పీడ్లో ఉన్నప్పుడు బలంగా కొట్టడంతో కూడా ముందు భాగం అంతా నుజ్జునుజ్జుగా తెలిసింది. ఆ తర్వాత లారీని వెనుక నుంచి ఢీకొట్టిన తర్వాత కూడా పక్కన డివైడర్ని ఢీకొట్టడంతో కూడా లెఫ్ట్ సైడ్లో కొంత భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యి అప్పటికే ఎయిర్ బ్యాలెన్స్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుసు. కానీ ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అయినా కానీ లాసెన్ ప్రాణాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సీటు బెల్ట్ పెట్టకపోవడం అప్పటికే బలంగా చాలా వేగంగా కొట్టడంతో కూడా తల భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. తలతో పాటు ఆ దంతాలు కూడా విరిగిపోవడం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లెగ్తో పాటు పూర్తిగా భాగమంతా నుజ్జు కావడం, శరీరంలో ఉన్న ఎముకలు కూడా పూర్తిగా విరిగిపోవడంతో కూడా లాస్య నందిత అక్కడికక్కడి ముచ్చినట్టుగా ప్రస్తుతానికైతే గాంధీ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ కిరణ్.